ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, భూసారమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేయుచున్నాడు. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును దీవించే ఈ యొక్క క్రమంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యాకోబు మోసగాడైనప్పటికీ ఏశావలి వేషం వేసుకొని తన తండ్రి యొద్దకు వెళ్ళినప్పటికీ ఇస్సాకు వృద్ధాప్యం చేత తాను మంద దృష్టి కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి సంగతి మనం ఎరుగుదుము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి యాకోబు ఇస్సాకు చింతకు వచ్చినప్పుడు యాకోబు తనని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం, అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది అని యాకోబును గురించి ఇస్సాకు ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎఫెసీ 5:2 ప్రకారం మనము పరిమళ సువాసనగా ఉండుటకు క్రీస్తు తన్ను తాను మన కొరకు సజీవమైనటువంటి బలిగా అర్పించుకున్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యాకోబు మోసగాడైనప్పటికీ దేవుని విషయమైనటువంటి ఆసక్తిని కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎంతో ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. భౌతికమైన తండ్రి యొద్ద తాను అబద్ధం ఆడుతూ వచ్చినప్పటికీ పరలోకపు తండ్రి ఎదుట యథార్థతను ఒప్పుకుంటూ వచ్చినాడు. నేను యాకోబుని అని దేవుని ఎదుట ఒప్పుకుంటూ వచ్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యాకోబు దేవుని ఎడల ఎంతో యథార్థవంతుడిగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో భయపడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగున మన యొక్క జీవితంలో కూడా మనము ఎంతో బలహీనమైనప్పటికీ ఆయన మన బలహీనతను ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక వినయ భయభక్తులతో ఆయన సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో క్షమాపణను కోరి తిరిగి యాకోబులో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాగన మనం కూడా దీవించబడదుము.